నమస్తే. బీహార్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎన్‌డీఏ సీట్ల పంపకంపై ఒక క్లారిటీ వచ్చేసింది. బీజేపీ 101 సీట్లలోనూ, జేడీయూ 101 సీట్లలో పోటీ చేస్తుంది. ఎల్‌జేపీ 29 సీట్లు. ప్రధానమైనటువంటి పార్టీలు ఇవే. ఆర్ఎల్ఎం 6, హెచ్ఐఎం 6. సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? అట్ దిస్ మూమెంట్ ఈ క్షణంలో బీహార్‌లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? వీటి గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో అనలిస్ట్ పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, ఎన్డీఏ ఇది మా సీట్ల పంపకం పైన ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఎలా ఉంది, పవర్ బ్యాలెన్స్ ఎలా ఉందని మీకు అనిపిస్తుంది? మొత్తానికి చిరాగ్ పాస్వాన్ తను అనుకున్న మాటను నెగ్గించుకున్నట్టుగానే కనబడుతోంది. 15 నుంచి మొదలు పెట్టినట్టున్నారు, 23 నుంచి మొదలు పెట్టారు, చివరికి 29తో వచ్చి ఆగింది. అంటే రాజుగారు, ఈ మనకి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ నవంబర్ అంటే 2 ఫేజ్ లో అవుతోందండి. 6th నవంబర్ ఒకటి, 11th నవంబర్ ఒకటి. కౌంటింగ్ మనకి నవంబర్ 14వ తారీఖున జరుగుతోంది. మొత్తం 243 సీట్లు ఉన్నాయి. 7.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. కానీ మనకి బీహార్ ఎలక్షన్ ఏంటంటే ఎప్పుడు మనకి క్యాస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు అన్నారు కదా, పాస్వాన్ గారు ఆయన మాట నెగ్గించుకున్నారని. ఎందుకంటే పాస్వాన్ ఓట్లు చాలా చాలా క్రిటికల్ అండి. సో మనకి ఇప్పుడు అంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు బీజేపీ, జేడీయూ ఇద్దరు సమానంగా పంచుకున్నారు. 101 వచ్చింది. లోక్ జనశక్తి రామ్ విలాస్ అది 29 సీట్లు. మనకి హిందుస్థానీ అవామీ మోర్చా ఏదైతే 7 సీట్లు, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 5 సీట్లు వచ్చాయి. సో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ ఇదే జరిగింది. అంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే ఈ క్యాస్ట్ డైనమిక్స్ లో ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ నితీష్ కుమార్ గారిని ఎలా చూస్తున్నారంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఆయన మీద ఎటువంటి కరప్షన్ అలిగేషన్స్ ఏం లేదు, మొత్తం ఎంబీసీలకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఆయన డెవలప్ చేసుకున్నారని అదొక పరంగా చూస్తుంటే, చిరాగ్ పాస్వాన్ ఏంటంటే పాస్వాన్ ఓట్లు తీసుకొస్తున్నారు. అలాగే బీజేపీ సమ్రాట్ చౌదరి ఎవరైతే ఉన్నారో అప్పర్ కాస్ట్ ఓట్లను మొబిలైజ్ చేస్తారని అంచనా. అంటే వీళ్ళు ఇంకా మనకి మహాగఠబంధన్ చూసుకుంటే ఎక్కువ వాళ్ళది మై కాంబినేషన్ లో వెళ్తుంది. మై అంటే ముస్లిమ్స్ యాదవ్ కాంబినేషన్ లో. కానీ మనకి వివిధ సర్వేలు ఏం చూపిస్తున్నాయంటే ఎన్డీఏకి దగ్గర 42 నుంచి 49% ఓట్లు వస్తాయని చెప్తున్నారు. సో అలా ఉంటే మనకి మహాగఠబంధన్ అంటే మనం దాన్ని ఇప్పుడు ఇండియా అలయన్స్ అని కూడా అనలేము. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాడు సపరేట్ కంటెస్ట్ అంటున్నాడు. జేఏఎం ఎటెళ్తుందో ఇంకా తెలియదు. వీడు రాష్ట్రీయ జనతాదళ్ 160 సీట్లు అంటుంటే, ఇంకో పక్క కాంగ్రెస్ వాళ్ళు మాకు లాస్ట్ టైం 70 సీట్లు కంటెస్ట్ చేసాము, మాకు అన్ని సీట్లు ఇవ్వాలని వాళ్ళు పట్టుబట్టుకుని కూర్చున్నారు. లెఫ్ట్ వాళ్ళు అందరికంటే ఎక్కువ పర్సెంటేజ్ శాతం గెలిచింది మేము, మాకు ఒక 30 సీట్లు కావాలంటున్నారు. ఇంకా వాళ్ళ కుమ్ములాటలు ఉన్నాయి. అంటే నీకు ఎలక్షన్లు ఇంకా నెల రోజులు కూడా లేవు చెప్పాలంటే, అయినా ఏంటి ఇంకా ఏం తేలట్లేదు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, వీళ్ళ సైడ్ స్ట్రాంగ్ లీడర్, ఆఫ్ కోర్స్ యూత్ ఫేస్ అంటే తేజస్వి యాదవ్ అని చెప్పాలి. ఆయన యూతే, కానీ ఎంత ఫిజికల్లీ ఫిట్ ఉన్నాడో మనకు తెలియదు. సో కానీ ఆయనకి ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారి పరిపాలన సమయంలో ఆ జంగల్ రాజ్ అనే ఒక బ్రాండ్ ముద్ర పడిపోయింది. దాని నుంచి బయటికి రావడం కష్టము. వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెడుతోంది ఏంటంటే ఈ ఓట్ షేర్లు ఎవరైతే ఉన్నారో మనకి ఓబీసీలు లేకపోతే మై కాంబినేషన్లు ఉండేవాళ్ళు, వాళ్ళ మీద. ఇంకా మిగతా ప్లేయర్ చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ ఉంది, జనసురాజ్ పార్టీ అని. అది ఎవరు ఓట్లు స్ప్లిట్ చేస్తుందో తెలియదు. మనకి చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే, అతను యూత్ అప్పర్ కాస్ట్ లో ఎవరైతే ఈ నితీష్ కుమార్ పాలన మీద విసుగు చెంది ఉన్నారో వాళ్ళు, అలాగే మనకి కొంతమంది ముస్లిం ఓటర్లను కూడా తీసుకుని వస్తాడు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉండే క్యాడర్ కూడా తీసుకుని వస్తాడు అని ఒక అంచనా. ఇంకా సీమాంచల్ ప్రాంతం అంటారు, అక్కడ ముస్లింల శాతం చాలా ఎక్కువ అండి, 30% పైన ఉంటుంది. అటువంటి చోట్ల ఎంఐఎం లాస్ట్ టైం 5 సీట్లు గెలిచింది. చెప్పాలంటే చిరాగ్ పాస్వాన్ సపరేట్ గా కంటెస్ట్ చేసి గెలిచాడు ఎక్కువ సీట్లు. అంటే అట్లీస్ట్ జేడీయూ సీట్లు అన్ని ఇలా కట్ చేయడానికి కారణం అయ్యారు. బహుశా ఓడిపోయేవారేమో, కానీ మనకి ఎంఐఎం కంటెస్ట్ చేయడం వల్ల ఆర్జేడీకి సీట్లు బాగా పడిపోయాయి. ఆ విధంగా కొంచెం మెజారిటీ, స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే ఇంకా చూడాలంటే వీళ్ళ బలాలు ఏమేమి ఉన్నాయి. ఎన్డీఏ చూసుకుంటే వాళ్ళు డెవలప్మెంట్, నితీష్ కుమార్, మోడీ ఫ్యాక్టర్, ఆడవాళ్ళకి పెద్దలకు వాళ్ళు ఇచ్చిన స్కీమ్లు. వీళ్ళు మహాగఠబంధన్ ఏం చేస్తున్నారంటే ముస్లింస్ యాదవ్ కాంబినేషన్, ఓబీసీలకి టికెట్లు ఇస్తామని. అలాగే జనసురాజ్ పార్టీ బలాబలాల గురించి మాట్లాడడానికంటే ముందు, కాంగ్రెస్ పార్టీకి అడిగినన్ని సీట్లు ఇస్తారా? అసలు కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ లాస్ట్ ఎలక్షన్ లో అసలు ఏం బాగాలేదని చాలా మంది చెప్తారు, మీకు కూడా తెలిసినటువంటి విషయమే. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వచ్చు అంటారు? కాంగ్రెస్ కంటే మహా అంటే 40 ఇస్తారండి. ఆ 40 ఇస్తే వాళ్ళు దాంట్లో ఒక 10 గెలిస్తే గొప్ప. సో కాంగ్రెస్ పరిస్థితి ఏం బాలేదు.
బాలే. సో వాళ్ళ దాంట్లో చూసుకుంటే సరే లెఫ్టిస్ట్లు అంటారా, కొన్ని వాళ్ళకి స్ట్రెంగ్త్ బాగుంది. జహనాబాద్ ఇటువంటి డిస్ట్రిక్ట్స్ లో బాగా ఉంది. ఆర్జేడీకి అంటారా, వాళ్ళకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ కి ఏముందని, మంచి స్ట్రాంగ్ లీడర్ లేడు. లేకపోతే ఈయన రాహుల్ గారు మాట్లాడే ఈ భాష ఓటు చోరీ లేకపోతే ఇవన్నీ చూసి ఓట్లు వేస్తారా? వీళ్ళలో ఉండే వీక్ లింక్ వాళ్ళే, కాంగ్రెసే. మీరు ఇంకా చూసుకుంటే జేఎంఎం అయినా సరే కొంచెం ట్రైబల్ ఏరియాస్ లో సోరెన్ కి మంచి పేరు ఉంది. ఆయన కూడా కొన్ని సీట్లు తీసుకురాగలుగుతాడు. కాంగ్రెస్ మోస్ట్ వీక్ లింక్, కానీ ఎక్కువ నాయిస్ న్యూస్ చేసేది కాంగ్రెస్ అక్కడ. సో మిగిలిన అంటే ఈ సీట్ల పంపకంలో సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతారా? మేబీ ఒకటి రెండు రోజుల్లో ఒక స్పష్టత వచ్చేయచ్చా మహాగఠబంధన్కి సంబంధించి? అది వచ్చేస్తుందండి, దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇంకా సరే ఫ్రెండ్లీ కంటెస్ట్లు అంటారు, అవన్నీ ఇవంటారు. కానీ మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఇది ఫస్ట్ స్టెప్, అలయన్స్ ఫామ్ చేయడం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ మనకి సీట్ల డిస్ట్రిబ్యూషన్, దాంతోనే లీడ్ టైం వస్తుంది కదా. సీట్ల డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ క్రిటికల్ ఏంటంటే క్యాండిడేట్ డిక్లరేషన్. అది అట్లీస్ట్ ఇప్పటి వరకు చూస్తే ఎన్డీఏ మంచి పాజిటివ్ గానే వెళ్ళింది స్టెప్. కానీ క్యాండిడేట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా గమనించాలి. ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ మనం చూసుకుంటే క్యాస్ట్ అర్థమెటిక్ పరంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే ఈబీసీస్ మనకి నితీష్ నుంచి, పాస్వాన్ ఏమో చిరాగ్ పాస్వాన్ నుంచి, అప్పర్ క్యాస్ట్ లో బీజేపీ నుంచి. ఇది చాలా డెడ్లీ కాంబినేషన్. వీళ్ళకి వీళ్ళ ఎంవై బేస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం షేకీగా ఉంది. మన నితీష్ కుమార్ గారు కూడా ఈ మధ్య పెన్షన్లు పెంచారు. ఆడవాళ్ళకి ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనని తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళకి అంటే ఆడవాళ్ళ ఓట్లు మోస్ట్లీ మనకి పెద్దవాళ్ళ సీనియర్ సిటిజన్ల ఓట్లు కన్సాలిడేట్ చేస్తున్నారు. బీజేపీ ఏమో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద చేసామని వాళ్ళు చూపిస్తున్నారు. సో ఇక్కడ కంటెస్ట్ ఏమవుతుందంటే నితీష్ కుమార్ ఎక్స్పీరియన్స్ వర్సెస్ యూత్ లో తేజస్వికి ఉన్న అపీల్. కానీ తేజస్వికి కూడా ఎంత ఉందో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ నాన్న నుంచి వచ్చిన ఈ జంగల్ రాజ్ ఒకటి ఆయనకు ఒక భారంగా మిగిలింది. ఇంకా చెప్పాలంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూలు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా అక్కడి నుంచి చాలా మైగ్రేషన్ అవుతూ ఉంటారు పిల్లలు, బీహార్ పిల్లలు వేరే పక్కనున్న రాష్ట్రాలకి ఢిల్లీకి రావడము, లేకపోతే దక్షిణ భారతదేశంలో మనకి దక్షిణంలో ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అటుపక్క వెళ్ళడంలో జరుగుతోంది. కానీ ఎన్డీఏ వాళ్ళు దాన్ని ఎలా కౌంటర్ చేస్తున్నారంటే మేము మీకు స్కీమ్స్ ఇస్తున్నాము, లేకపోతే వీళ్ళు ఇప్పుడు జంగల్ రాజ్ ఇంత చేశారు కాబట్టి దాన్ని క్లీన్ చేయడానికి మాకు ఇంత టైం పట్టింది అలా చెప్తున్నారు. కానీ అది చూడాలి ఎంతవరకు ఉంటుందో. బీజేపీకి వచ్చేసరికి అంటే మనకి హిందువులో ఐక్యంగా ఉండాలి, ఏక్ రహేతో సేఫ్ రహేంగే, ఇవి అలా. ఇంకా మోదీ గారి మీద మంచి గురి ఉంది, మోదీ ఫ్యాక్టర్. అది మనకి చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు రాజు గారు. ఇంకా అండ్ ఇక్కడ రీసెంట్ గా మీరు కూడా చూసే ఉంటారు, లాలూ కుటుంబానికి రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది తాజాగా. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా, రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని అవకతవకలకు పాల్పడ్డాడు అని చెప్పి ఇప్పుడు అందులో లాలు, తేజస్వి, రబ్రీదేవి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు వివరణ ఇవ్వాలనుకుంటా. ఇది ఏమన్నా ఇబ్బందికరంగా మారుతుందా ఆర్జేడీకి, లేకపోతే అది ప్లస్ పాయింట్ గా వాళ్ళు మార్చుకునే అవకాశం ఉందా? ఇది చెప్పడం చాలా కష్టం అండి. ఇది ఫ్యాక్టర్ ఎలా తిరుగుతుందని చెప్పడం కష్టము. కానీ ప్రశాంత్ కిషోర్ ఉండింటే కంపల్సరీ ఆర్జేడీకి స్వింగ్ చేసేసి ఉండేవాడు. ఎందుకంటే ఆయన సింపతిగా, లేకపోతే దళితుల మెసయ్యగా అతని లాలు యాదవ్ కానీ ఆయన ఎన్ని బాధలు పెడుతున్నారో చూడండి అలా చూపించేవారు. అటువంటి స్ట్రాటజిస్టులు ఇప్పుడు ఈ అలయన్స్ లో లేరు. సో అందుగురించి అది ఎంతవరకు అసలు నేను అనుకోవడం అది పెద్ద ఫ్యాక్టర్ అవ్వదేమో అని అనుకుంటున్నాను రాజు గారు. సరే, మనకి ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టర్ లాస్ట్ టైం కంటే మీకు చెప్పింది ఏంటంటే ఎన్డీఏకి ఎక్కువ సీట్లు. అప్పుడు ఏంటంటే కోవిడ్ ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఇవి స్ప్లిట్ అయిపోయింది కూడా, మనకి పాస్వాన్ ఓట్లు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసుకుంటే అలయన్స్ స్ట్రాంగ్ గా ఉంది. సో దాంతో పాటు యాంటీ ఇన్కంబెన్సీ ఏం లేదు, అంటే ఇప్పుడు ప్రో ఉమెన్ ఒక ఇది ఉంది. అపోజిషన్ వీక్ గా ఉంది, ఎందుకంటే ఈ తేజస్వి యాదవ్ వాళ్ళ దీని వల్ల ఇంకా వాళ్ళ టికెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా కాలేదు. అయితే నన్ను అడిగితే 5 ఫ్యాక్టర్లు, క్రిటికల్ ఫ్యాక్టర్లు ఏవైతే ఉంటాయో ఈ ఎలక్షన్ లో, ఒకటి ఏంటంటే ఈ జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఉందో అతను ఎలా స్ప్లిట్ చేస్తాడు అనేది మనం చూసుకోవాలి.
నేను నెంబర్ 1. అనుకోవడము మాక్సిమం ఒక 10 నుంచి 20 సీట్లు అటు ఇటు తేడా అవుతుంది. నెక్స్ట్ ఉమెన్ ఓటర్స్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్. నేను అనుకోవడము 50% పైన నితీష్ కుమార్ గారికి ఆయన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్డీఏకి వెళ్తాయి. ఇంకా ఓటర్ లిస్ట్ ఓటర్ చోరీ ఇవ్వంటున్నారు, అది కూడా పెద్ద ఏం ఉండదు. బహుశా లోవర్ ఓటర్ టర్న్అవుట్ అవ్వచ్చు, కానీ అది పెద్ద ఏం ఉండదు. ఇంకోటి లాస్ట్ మినిట్ అలయన్స్లు ఎలా షిఫ్ట్ అవుతాయో, ఎందుకంటే మన టికెట్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా మనం చూడలేదు, వేసి చూడాలి. జేఎంఎం వాడు ఎటైనా వెళ్ళొచ్చా, లేదా ఆర్జేడీ వాడు కొంచెం సీట్లు తగ్గించుకొని ఈ కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి ఏమైనా ఇస్తాడా, ఇవి చూడాలి. ఇంకా మోదీ గారి క్యాంపెయిన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. లాస్ట్ టైం అంటే లోక్సభ ఎలక్షన్ తర్వాత మోదీ గారిది క్యాంపెయినింగ్ స్టైల్లో కొంచెం చేంజ్ వచ్చింది. అంటే ఎక్కువ క్యాంపెయిన్లు చేయకుండా కొన్ని ఇంపాక్ట్ఫుల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆన్ ద గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు బీజేపీ అలాగే సంఘ పరివారంలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకుని లోకలైజ్డ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. కాబట్టి అదే స్ట్రాటజీ యూజ్ చేస్తారా అని చూడాలి. బీజేపీ డిప్లాయ్ చేసిన వాళ్ళు కూడా అబ్జర్వర్స్ మంచి స్ట్రాంగ్ వాళ్ళని డిప్లాయ్ చేశారు. కాబట్టి యాజ్ ఆఫ్ టుడే నేను అనుకోవడము ఎన్డీఏ ఈజ్ ఇన్ ఏ పోల్ పొజిషన్, ఎన్డీఏ షుడ్ విన్. అంటే విన్ ఎలా ఉంటుంది అంటారు? స్లైట్ మార్జిన్ తో ఉండొచ్చు అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు చాలా పోల్ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ సర్వేలు చెప్పినట్టుగా 1 or 2% తేడాతో ఉండొచ్చు అనుకుంటున్నారా? ఎలా ఉండే అవకాశం ఉంది ఇప్పటికున్నటువంటి పరిస్థితులు? అంటే అది ఎవ్రీ రీజియన్ వైజ్ మారుతూ ఉంటుంది రాజు గారు. సో ఎందుకంటే మనకి అక్కడ కొన్ని ఎలా ఉంటుందంటే మగధ్ రీజియన్ అంటారు, అంటే గయా, ఔరంగాబాద్, నవాడా, జైనాబాద్, అర్వాల్ అని ఒకటి, ఇంకోటి భోజ్పూర్ ఉంటుంది. అక్కడ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది రాజు గారు. సో ఇంకా తిర్హుట్ అంటారు, మిథిలా అంటారు, సీమాంచల్ అంటారు, కోసి అంటారు, సరాన్ అంటారు, భాగల్పూర్ అంటారు. ఇన్ని ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్క దానిలాగా ఉంటుంది. నేను అనుకోవడము దగ్గర ఎన్డీఏకి 140 సీట్ల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే యాజ్ ఆఫ్ టుడే వాట్ ఐఎమ్ సీయింగ్. సో కంఫర్టబుల్ విక్టరీ సాధించడానికి సరిపడా సీట్లు అంటే 243 కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ఈజీగా దాటేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఈ రిమైనింగ్ పార్టీలు వీళ్ళ సీట్ల పంపకం ఎలా ఉంటుంది, తర్వాత అభ్యర్థుల ఎంపిక, అది కూడా క్రూషియలే కాబట్టి దాని గురించి చూడాల్సి ఉంటుంది. ఈ చిన్న పార్టీలు లైక్ ఇప్పుడు ఎంఐఎం ఏమైనా రోల్ ప్లే చేస్తుందా? ఎంఐఎంకి ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా సీమాంచల్ రీజియన్ లో చేయొచ్చండి. సీమాంచల్ రీజియన్ లో ప్లే చేయొచ్చు. ఇంకోటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అవుతుందండి, డెఫినెట్లీ అది. సో నెక్స్ట్ మిగతా చూసుకోవాల్సింది ఏంటంటే జేడీయూకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఆయనకి నితీష్ కుమార్ గారికి కూడా కొంచెం అనారోగ్యంగా ఉన్నారని కొంచెం రిపోర్ట్లు రావడం కూడా, దాంట్లో ఇంతవరకు వాస్తవం అవాస్తవం తెలియదు కానీ ప్రెస్ లో రిపోర్ట్లు అలా రావడం కూడా జరుగుతోంది. సో సీఎం క్యాండిడేట్ గా ఆయన్ని అనౌన్స్ చేశారుగా, మరి అదే చూడాలి. ఎందుకంటే వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఇట్లా అంటే మనకి 2024లో ఒరిస్సా ఎలక్షన్లు జరిగినప్పుడు నవీన్ పట్నాయక్ గారు కూడా కొంచెం అనారోగ్యంగా ఉన్నారని చెప్పడంతో అది కొంచెం ఎఫెక్ట్ కనిపించింది. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలంటే లాస్ట్ టైం వారికి 31-32 సీట్లు వచ్చాయి. సో దాంతో అంత తక్కువ సీట్లు వచ్చినా సరే వారు అయ్యారు. కాబట్టి ఈసారి వారిది ఇంకా క్రాస్ అవ్వచ్చు, ఎందుకంటే పాస్వాన్ ఓట్లు కూడా పడే అవకాశం ఉంటుంది. సో బీజేపీ ఈస్ ఫర్ షూర్ ఇట్ విల్ బికమ్ ఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. నెక్స్ట్ లార్జెస్ట్ పార్టీ ఆర్జేడీ అవుతుందండి. అండ్ చిరాగ్ పాస్వాన్ ఇటువైపు రావడం కూడా, అంటే ఇటువైపు రావడం ఇన్ ద సెన్స్ అటువైపు వెళ్లకుండా మధ్యలో కొంత డైలమా కనిపించింది కదా, ఆ డైలమాకి ఫుల్ స్టాప్ పెట్టడం కూడా కొంతవరకు చాలా వరకు ఎన్డీఏకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి, అంతేగా? అవునండి. అంటే వారు ఎప్పుడు ఏం చెప్పినా సరే మే మోదీజీకి హనుమాన్జీ అన్నారు. అవును. సో అందు గురించి ఆయన ఎటు వెళ్ళరు, మోదీ గారు ఎలా చెప్తారో మాట వింటారు. సో అందు గురించి మనకేమి పెద్ద దాంట్లో ఇబ్బంది ఏమి అనిపించట్లేదు. ఆల్ రైట్ ప్రసాద్ గారు, చూద్దాం మరి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, చాలా అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ మనము మాట్లాడుకుందాం దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే. మరి మా ప్రేక్షకులు కూడా చెప్పొచ్చు, ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తయింది. ఇప్పుడున్నటువంటి పొజిషన్ బట్టి ఎవరికి ఏ విధంగా బలాబలాలు కానివ్వండి, వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎలా ఉంటే బాగుంటుంది, మీరేమనుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా మీ యొక్క అభిప్రాయాలు చెప్పొచ్చు. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా తప్పకుండా మీరు మీ యొక్క అభిప్రాయాల్ని చెప్పొచ్చు.
NHTV నుంచి ప్రతిరోజు రోజుకి 2 లేదా 3 వీడియోస్ ఇలాంటివి మీకు వస్తాయి. తప్పకుండా మీరు వాటి అప్డేట్స్ పొందాలంటే ఈ కనబడుతున్నటువంటి బెల్ బటన్ పై క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.